The Indian Poultry Equipment Manufacturers Association is conducting Poultry Expo for the last 30 years during the month of November. About 375 companies are participating in the expo. About 99 multinational companies from 50 countries are exhibiting their equipment used in the poultry industry. Thousands of people are expected to visit the expo. The Telangana state was formed 29th state in the country on 2/6/2014. The Honorable Chief Minister Sri K. Chandrasekhar Rao is leading the state of attract to many national and international commercial organizations to the invest in the state. The Telangana state is implementing TS IPAS, which is helping to keep the state in front of other in the country. The Telangana state had in production oil seeds, fruits and cereals, pulses, fourth position of poultry production, producing 3.2 crores eggs per the day, and standards at third position in the country. There is a fair chance for further growth in the country poultry industry. 13 సంవత్సరాలుగా ఇంత బ్రహ్మాండమైనటువంటి మరి ఏషియా లార్జెస్ట్ పౌల్ట్రీ ఇండస్ట్రీని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. అయితే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి మరి డెలిగేట్స్ రావడం, ఈ ఎక్స్పో కూడా మనకు అనేక రకాలుగా ఉపయోగపడడానికి ఈరోజు ఎక్విప్మెంట్ కావచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, మరి పౌల్ట్రీ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరి పౌల్ట్రీ ఇండస్ట్రీని మనం అన్ని విధాలుగా ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు మేజ్ విషయంలో కానివ్వండి మరి సబ్సిడీ ఇవ్వడం, అదేవిధంగా పవర్ సబ్సిడీ ఇవ్వడం, దీంతోపాటు మరి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్స్ కూడా ఈరోజు అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మరి కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, మరి దీంతోపాటు ఐసిడిఏ ద్వారా కానివ్వండి మరి చాలా కూడా ప్రభుత్వం అనేక విధాలుగా మరి ఎంకరేజ్మెంట్ చేస్తున్నప్పటికీ ఇంకా చాలా కూడా చేయవలసినటువంటి అంశాలను ఇప్పుడే మిత్రుడు ప్రదీప్ రావు గారు కూడా మనకు చెప్పడం జరిగింది. దాంతోపాటు మన అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు కూడా చక్రధర్రావు గారు కొన్ని కీలకమైనటువంటి ముఖ్యాంశాలు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శంగా ఉండడానికి మన ప్రభుత్వం మరి వివిధ రంగాల్లో అనేకమైనటువంటి మరి సబ్సిడీస్ ఇవ్వడం, ఎంకరేజ్మెంట్ చేయడం మూలాన చాలా వరకు ఉపయోగపడుతుంది. మరి ఈరోజు పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది చాలా ప్రధానమైనటువంటిది. మరి దేశంలోనే మనం ఫాస్ట్గా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మన రైతాంగాన్ని కానివ్వండి, అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు కానివ్వండి, మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి స్టెప్స్ విషయంలో రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి గారు ఆ సబ్ కమిటీ వేసే ముందు క్యాబినెట్లో చెప్పినటువంటి అంశం మరి తప్పకుండా ఆల్ ఓవర్ ఇండియాలో మరి ఏ రాష్ట్రాలలో పాలసీస్ మరి ఏ విధంగా ఉన్నాయి, మరి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యులను కూడా పిలిచి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఒక కంపెనీకి కానివ్వండి, సేమ్ టైం రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా మీరు స్టడీ చేయండి. అవసరం అనుకుంటే కొంత వేరే రాష్ట్రాలలో కూడా మీరు విజిట్ చేసి ఒక బెటర్ పాలసీ తీసుకురావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను అదే సందర్భంగా నేను చక్రధర్రావు గారికి, ప్రదీప్ రావు గారికి మరి నెక్స్ట్ మంత్ అంతా మనం మంత్ ఎండింగ్ ఉన్నాం కాబట్టి 2వ తారీఖు నాడు మన సబ్ కమిటీ ఉన్నది.
2వ తారీఖు నాడు మీకు ఆల్రెడీ ఇన్విటేషన్స్ వచ్చినాయి. మరి ఈ యొక్క సబ్ కమిటీ ద్వారా మీకున్నటువంటి ఇబ్బందులని మరి దూరం చేయడానికి, మీతో పాటు రైతాంగానికి ఉన్నటువంటి ఇబ్బందులను కూడా దూరం చేయడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ఇనిషియేట్ చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం వల్ల మన రైతులు బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, సేమ్ టైం మన ఇండస్ట్రీ కూడా మరి బ్రహ్మాండంగా గ్రో కావాలి. దానికి ప్రభుత్వం ద్వారా అందించేటువంటి సహకారాన్ని కూడా మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు డైలీ యావరేజ్ కింద మరి ఎగ్స్ కూడా 1.8 crores వరకు మనం వాడుతున్నటువంటి విషయం. అదేవిధంగా అనదర్ 1.8 కూడా ఈరోజు మన యొక్క తెలంగాణ స్టేట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా సుమారు మరి కాంట్రిబ్యూషన్ జీడిపి కూడా 12,000 కోట్ల రూపాయలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు తెలంగాణ స్టేట్లో మరి ఎంప్లాయ్మెంట్ కూడా దగ్గర 6 లక్షల ఎంప్లాయ్మెంట్ కూడా మరి ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు లేయర్ ఫార్మ్స్ కానివ్వండి, బ్రాయిలర్ ఫార్మ్స్ కానివ్వండి, ఫీడ్ మిల్స్ కానివ్వండి, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్స్ కానివ్వండి, లేయర్స్ కానివ్వండి, ఎగ్ ప్రొడక్షన్, మరి ఈ విధంగా మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు మీ ద్వారా ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది చాలా ప్రధానమైనటువంటిదని మీరు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా సబ్ కమిటీలో ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి, మరి నాలా ట్యాక్స్ గురించి, మార్కెట్ ట్యాక్స్ గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. దీంతోపాటు మరి ఎంఎస్పి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఈరోజు తెలంగాణ ఈ భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రం అయినప్పటికీ అనేకమైనటువంటి అంశాలలో రోల్ మోడల్గా ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు ప్రాపర్ కరెంటు విషయంలో ఈరోజు ఈ యొక్క వేదిక ద్వారా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ దేశంలోనే 24 hours కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక స్టేట్ ఇన్ తెలంగాణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యలో వాటర్ మిషన్ భగీరథ వాటర్ ద్వారా మరి మీకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వాటర్ సప్లై కూడా ఆ విషయంలో కూడా చక్రధర్రావు గారు నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా రాబో కాలంలో మీకు వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు హిస్టారికల్ కాళేశ్వరం ప్రాజెక్టులు, మరి సేమ్ టైం పాలమూరు ఎత్తిపోతలు కానివ్వండి, దిండి కానివ్వండి, ఈ విధంగా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ మనకు వస్తున్నాయి. ఆల్రెడీ కాళేశ్వరం అయితే ఈరోజు మీరు అందరూ చూసినారు, ఈ దేశానికే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మనం టేకప్ చేయడం జరిగింది. అయితే ఫార్మర్ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చాలా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు రైతు బంధు, రైతు బీమా ఈరోజు ఈ దేశానికే ఒక రోల్ మోడల్గా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గతంలో పౌల్ట్రీ ఇండస్ట్రీ గురించి మరి గతించినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాపర్గా మీకు ఎంకరేజ్మెంట్ లేదు. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారి మరి ప్రత్యేకమైనటువంటి మరి చూపు వలన, ప్రత్యేకమైనటువంటి ఇనిషియేటివ్ వలన ఈరోజు చాలా వరకు మనకు మరి బెటర్గా మీ పౌల్ట్రీ ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్ ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి రైతులు, నేను వారికి కూడా చెప్పేది ఒకటే, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు మాతో కలవడానికి కానివ్వండి, మీ అసోసియేషన్ని కలవడానికి కానివ్వండి, లేకపోతే మా డైరెక్టర్ని కలవడానికి కానివ్వండి, మీకు అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ ఇటువంటి మరి ఇంత భారీ స్థాయిలో జరిగేటువంటి ఎగ్జిబిషన్స్లో మీరు వచ్చి ప్లే కార్డ్స్ పట్టడం, ఇక్కడ వచ్చి స్లోగన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దానివలన నష్టం జరిగేది మీకే తప్ప వేరే వాళ్ళకి జరగదనేటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఆల్ ఓవర్ కంట్రీ నుంచి చాలామంది పెద్దలు వచ్చారు. వాళ్ళ ముంగట మీరు వచ్చేసి ఈ 15-20 మంది వచ్చేసి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి ఆ దేశాయి గురించో లేకపోతే మాకు వచ్చినటువంటి ఇబ్బంది గురించో మీరు చెప్తే
దానివల్ల పర్పస్ సాల్వ్ కాదనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనల్ని మనమే ఇన్సల్ట్ చేసుకునే విధంగా ఉంటుంది అది. దయచేసి అది మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ బీ పాజిటివ్. ఈరోజు అనేకమైనటువంటి అంశాల్లో పాజిటివ్గా ఈ గవర్నమెంట్ ఉంది. ఈరోజు రైతాంగం విషయంలో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానివ్వండి, మరి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసేటువంటి విషయం. ఈరోజు టీఎస్ ఐపాస్ అనేది ఈ ప్రపంచంలోనే ఇంత బెటర్ పాలసీ ఎక్కడ లేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి తప్పకుండా పౌల్ట్రీ ఇండస్ట్రీని మరి ముందుకు తీసుకువెళ్ళడానికి, దానికి ఇబ్బందులు లేకుండా చేయడానికి మరి ప్రముఖమైనటువంటి పాత్ర మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మనం సబ్ కమిటీ ద్వారా ఈ సెకండే కాకుండా ఒక 3-4 సబ్ కమిటీస్ మనం మీటింగ్ చేసుకొని దాంట్లో అనేకమైనటువంటి అంశాలు కూడా మనం చర్చలు చేసుకొని అవసరం అనుకుంటే మరి వేరే రాష్ట్రాల్లో కూడా పర్యటన చేసి తప్పకుండా ఈరోజు ఈ దేశంలో మరి పౌల్ట్రీకి బెటర్ పాలసీ ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి ఆశయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ దిశలోనే ప్రభుత్వం పయనిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి మరి పౌల్ట్రీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మరి అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు, ఆ కమిటీ సభ్యులు, మెంబర్స్ వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు 13 సంవత్సరాలుగా ఈ ఐటెక్స్లో మీరు ఈ ఎక్స్పో స్టార్ట్ చేయడం, ఈరోజు దేశంలో నుంచి చాలా నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన హైదరాబాద్ సిటీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో, ఇక్కడ హాస్పిటాలిటీ కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, క్లైమేట్ కానివ్వండి, మరి ఆ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్ ప్రతి నవంబర్కు మరి చేయడం అనేది శుభపరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అవసరం అనుకుంటే రాబో కాలంలో ఈ ఎగ్జిబిషన్ని కూడా మరి ప్రమోట్ చేసేటువంటి సందర్భంలో గవర్నమెంట్ సహకారం కూడా మీకు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.